చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన ఒక ఘటన మీద సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. అయితే ఒక మహిళను అవమానించిన ఘటన మీద చంద్రబాబు సీరియస్ అవటం జరిగింది. మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సీఎం ఆదేశించారు. అయితే కుప్పం నియోజకవర్గంలో జరిగిన ఘటనపై చంద్రబాబు జిల్లా ఎస్పీతో మాట్లాడటం జరిగింది. అయితే నిందితుడిని అరెస్టు చేశామని కూడా ఎస్పీ తెలపడం జరిగింది. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసులు చూడాలని కూడా ఇటు సీఎం చంద్రబాబు ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని జిల్లా అధికారులకు సీఎం స్పష్టం చేశారు. అసలు ఒకసారి ఆ ఘటన ఏం జరిగిందనేది కూడా ఒకసారి చూద్దాం. దానికి సంబంధించిన వీడియో. సో మనం యూటీవీలో డిస్టర్బింగ్ విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాము. ఒక మహిళని ఒక చెట్టుకు కట్టేసి ఉంచారు. తాళ్ల సాయంతో చెట్టుకు కట్టేసి ఉంచారు. మరో ఇద్దరు మహిళలు కూడా ఆ మహిళతోనైతే వాగ్వాదానికి దిగారు. అయితే వారి ఇరు అంటే ఇటు ఈ మహిళలకి అదేవిధంగా చెట్టుకు కట్టేసిన మహిళలకి మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. దుర్భాషలు ఆడుతూ ఉన్నారు ఒకరి మీద ఒకరు. అయితే అసలు అక్కడ జరిగింది ఏంటంటే, ఎవరైతే చెట్టుకు కట్టేసి ఉన్నారో ఆ మహిళ అప్పు తీసుకోవటం అనేది జరిగింది ఆ గ్రామంలో ఉన్న వారి దగ్గర. అంటే ఆ మహిళ వాళ్ళ హస్బెండ్, తన భర్త, ఆ మహిళ వాళ్ళ భర్త గ్రామంలో అప్పులు చేశారు. గ్రామంలో అప్పులు చేసిన తర్వాత అప్పులు తీర్చలేక ఆ గ్రామాన్ని వదిలి వెళ్ళటం జరిగింది. అయితే ఆమె భర్త ఆ గ్రామాన్ని వదిలి వెళ్ళే టైంకే ఈమెకి ఇద్దరు కుమారులు కూడా ఉండటం జరిగింది, పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆమె భర్త నారాయణపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే మునికన్నప్ప అనే ఆయన దగ్గర 3 ఏళ్ల క్రితం కూడా 80,000 అప్పు తీసుకున్నారు. తిమ్మరాయప్ప అనే వ్యక్తి మునికన్నప్ప దగ్గర 80,000 రూపాయలు అప్పు తీసుకున్నారు. తిమ్మరాయప్ప భార్య శిరీష, అంటే ఇప్పుడు ఎవరైతే చెట్టుకు కట్టేసి ఉన్నారో ఆ మహిళ పేరు శిరీష. అయితే అప్పు తీర్చలేక ఇటు భార్య శిరీషను బిడ్డలను కూడా వదిలేసి గ్రామం నుంచి వెళ్ళిపోయాడు తిమ్మరాయప్ప. భర్త గ్రామం నుంచి వెళ్ళిపోయాడు ఆ అప్పు తీర్చలేక. అయితే కూలి పనులు చేసుకుంటూ పిల్లల్ని పోషిస్తూ కూడా శిరీష అప్పు తీరుస్తూ వస్తుంది చిన్నగా. అయితే సకాలంలో అనుకున్న గడువులో చెల్లించలేదని చెప్పి రోడ్డుపై వెళ్తూ ఉండగా కూడా అప్పు తీర్చగలరని చెప్పి కూడా అసభ్యమైన పదజాలంతో ఆ మహిళను దూషించారు. డబ్బులు ఇవ్వకపోతే చంపిస్తామని కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. ఇలా బెదిరింపులకు పాల్పడి ఈడ్చుకుంటూ వెళ్ళి తాడుతో వేప చెట్టుకు శిరీషను కట్టించి మునికన్నప్పకు సంబంధించిన వాళ్ళు అవమానించారు. అయితే ఈ ఘటన ఇప్పుడు సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనే ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. అప్పు తీర్చినందుకు 80,000 రూపాయల అప్పు తీసుకొని సకాలంలో చెల్లించకుండా తీసుకుంది కూడా శిరీష వాళ్ళ భర్త. ఆయన అప్పు చెల్లించలేక ఆ గ్రామం వదిలి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కూడా శిరీష కూలి పనులు చేసుకుంటూ, తనకి ఆల్రెడీ పిల్లలు కూడా ఉన్నారు, తన కుటుంబాన్ని పోషించుకుంటూ చిన్నగా అప్పు తీర్చుకుంటూ వస్తుంది. అయినప్పటికీ కూడా సకాలంలో చెల్లించలేదని చెప్పి ఈమె ఆ రోడ్డు మీద వెళ్తూ ఉండగా కూడా శిరీష రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఈమెను దూషించి సకాలంలో అప్పు తీర్చలేదని చెప్పి దూషించి తీసుకొని వచ్చి అక్కడ వేప చెట్టుకు కట్టేశారు. వేప చెట్టుకు కట్టేసిన అనంతరం కూడా దుర్భాషలు ఆడుతూ కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. సో ప్రజెంట్ దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ ఘటన మీద సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మహిళ మీద ఎవరైతే దాడి చేశారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. కుప్పం నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన మీద చంద్రబాబు జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఆల్రెడీ కూడా వాళ్ళని అరెస్టు చేసినట్లుగా కూడా ఎస్పీ కూడా చెప్పినట్లుగా మనకి సమాచారం అందుతుంది. సో శిరీష అనే మహిళ మీద కుప్పంలోనైతే దాడి జరిగింది. చెట్టుకు కట్టేసి కూడా అవమానకరంగా కూడా మాట్లాడటం అనేది జరిగింది. ఇప్పుడు ఆ వీడియో ఒక ట్రెండింగ్గా మారింది. అయితే కుప్పంలోనే ఈ విధమైన ఘటన స్వయంగా కూడా
సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో ఈ ఘటన జరగటం మాత్రం సంచలనంగా మారింది. అయితే దీని మీద ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు స్పందించటము, దీనికి సంబంధించి ఎస్పీతో మాట్లాడటం, ఆల్రెడీ కూడా వాళ్ళు అదుపులో ఉన్నారని చెప్పారు. అయితే అసలు ఈ ఘటన అంటే ఎవరైతే చెట్టుకు కట్టేశారో ఆ మహిళ పేరు శిరీష. అయితే శిరీష భర్త తిమ్మరాయప్ప అప్పు చేయటం జరిగింది. 80,000 రూపాయలు కూడా అప్పు చేశారు. అప్పు చేసిన అనంతరం కూడా ఆ అప్పు తిరిగి కట్టలేక కూడా గ్రామం వదిలి వెళ్ళిపోయారు. శిరీషను తన పిల్లల్ని వదిలేసి గ్రామం వదిలి వెళ్ళిపోవటం జరిగింది. 3 ఏళ్ల క్రితం అప్పు తీసుకోవటం అనేది జరిగింది. ఆ తర్వాత శిరీష కూలి పనులు చేసుకుంటూ కూడా తన కుటుంబాన్ని పోషిస్తూ ఉంది. మరోవైపు అప్పు చిన్నగా కూడా కొంత డబ్బు జమ చేసి తను అప్పు చెల్లిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అనుకున్న గడువులోపు మీరు అప్పు చెల్లించలేదని చెప్పి కూడా ఇటు మునికన్నప్ప అనే వ్యక్తి దగ్గర ఆ 80,000 రూపాయలు అప్పు చేయటం అనేది జరిగింది. అయితే ఆ వ్యక్తి దుర్భాషలాడుతూ రోడ్డు మీదే దూషించి అనంతరం కూడా ఈ విధంగా అక్కడే ఉన్న వేప చెట్టుకి ఈడ్చుకుంటూ వెళ్ళి వేప చెట్టుకు కట్టివేసి కూడా దుర్భాషలాడుతూ మునికన్నప్పకు సంబంధించి వాళ్ళ వర్గీయులు ఒక 2 మహిళలు కూడా మనకు ఆ వీడియోలో కనిపిస్తూ ఉన్నారు. అయితే వీరందరూ కూడా శిరీష మీద దుర్భాషలాడుతూ ఉండటం జరిగింది. ఈ మధ్యలో అంటే అప్పు తీర్చలేదని చెప్పి మాట్లాడటం, దానికి శిరీష కూడా తిరిగి మాట్లాడటము, ఈ సంభాషణని మనం అక్కడ చూడవచ్చు. ఆ జరిగిన సంభాషణ విజువల్స్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు, డిస్టర్బింగ్ విజువల్స్లో. అయితే ఈ ఘటన వీడియోస్ కూడా వైరల్ అవ్వటము, ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు అసలు ఏం జరిగిందని ఆరా తీయటము, ఆరా తీసిన తర్వాత మహిళ మీద ఎవరైనా కానీ ఆల్రెడీ గతంలో కూడా చెప్పారు, మహిళల మీద దుర్భాషలు ఆడటం, దాడులు చేయటం, ఈవెన్ సోషల్ మీడియాలో కూడా అభ్యంతరకరమైన పోస్టింగ్లు పెట్టడం, ఇటువంటివి ఈ ప్రభుత్వం అస్సలు ఎంకరేజ్ చేయదు, అస్సలు కూడా చూస్తూ ఊరుకోదని చెప్పడం జరిగింది. అలాంటిది ఆయన సొంత నియోజకవర్గంలోనే అప్పు చెల్లించలేదన్న కారణంతో ఈ విధంగా కూడా ఒక మహిళను చెట్టుకు కట్టేసి కూడా దుర్భాషలాడుతూ కూడా దాడి చేయటం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే దీని మీద స్వయంగా కూడా సీఎం చంద్రబాబు ఆరా తీయటము, ఎస్పీని అడిగి దీనికి సంబంధించి యాక్షన్ తీసుకోవాలని చెప్పటము. అయితే ఆల్రెడీ కూడా ఎవరైతే ఈ విధంగా చేశారో వాళ్ళని ఆల్రెడీ కూడా అదుపులోకి తీసుకున్నాము, మునికన్నప్ప సైడ్ వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా ఎస్పీ చెప్పడం అయితే ప్రజెంట్ జరిగింది.